హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్ మిస్టర్ నవీన్ టాకీస్. ఇవాళ స్పెషల్ రివ్యూ అబౌట్ సోనియా అండ్ హర్ బిహేవియర్. మీన్స్ యాక్చువల్గా ఏంటంటే తను బిగ్ బాస్ హౌస్కి వచ్చినప్పటి నుంచి తన చేసిన ఆర్గ్యుమెంట్స్ కానీ, తన వల్ల అయిన గొడవలు కానీ, మీన్స్ తన ప్రతి దాంట్లో తను ఉంది కదా, ప్రతి చోట గొడవలలోనే తను కనబడింది ఎక్కువ. సో అది తను నిజ స్వరూపమా, తను నిజంగానే గొడవలు పడడానికి వచ్చిందా, లేకపోతే తను నిజంగానే క్యారెక్టర్ లాంటిదా, లేకపోతే ఒక ప్లాన్తో వచ్చి ఆ విధంగా చేస్తుందా, ఇవన్నీ ఏంటి అనేది ఒక క్లారిటీ కోసం అనేది నేను ఈ అంతా ఎపిసోడ్స్ అన్ని అబ్జర్వ్ చేయడం జరిగింది. అబ్జర్వ్ చేసిన తర్వాత దాని గురించి ఇప్పుడు నేను క్లారిటీగా మాట్లాడబోతున్నా. అంతా వీడియో చూసిన తర్వాత మీకేమనిపించింది అనేది కింద కామెంట్లో చెప్పండి. అలాగే సోనియా గురించి తీసుకుంటే, ఫస్ట్ బిగ్ బాస్ హౌస్లోకి సోనియా వచ్చిన తర్వాత నుంచి అబ్జర్వ్ చేసిన విధానాన్ని బట్టి తనకు ఉన్న ఆర్గ్యుమెంటల్ స్కిల్స్ టాప్ నాచ్ అనమాట. కేక చాలా బాగున్నాయి, చాలా బాగా పాయింట్స్ తీస్తాయి, చాలా బాగా వాదిస్తుంది. కానీ అవి తీసుకెళ్లే విధానం మాత్రం రాంగ్ అయిపోతుంది, చాలా తప్పుగా వెళ్ళిపోతుంది. అంటే తన మీద తనకు కంట్రోల్ లేనట్టు అనిపిస్తుంది. తను మాట్లాడేటప్పుడు ఆటోమేటిక్గా తనకు తెలియకుండానో కంట్రోల్ తప్పుతుందో, మరి లేకపోతే ఆ మాటలు అనేది ఎదుటి వాళ్ళని హర్ట్ చేసే విధంగా మాట్లాడుతుంది అనమాట. అది అటాక్ చేయడం అంటారు. ఆర్గ్యుమెంట్ ఓకే, అటాకింగ్కి వెళ్ళిపోతుంది మాటలతోనే. సో అలా వెళ్ళడం అనేది ఎంతవరకు కరెక్టు? అది పద్ధతి కాదు, అది రాంగ్ వే. ఇవన్నీ చూశాక సోనియా బిగ్ బాస్కి రావడంతోనే ఒక ప్లాన్తో వచ్చిందేమో అని అనిపించింది అనమాట. దట్టు తను ఈ క్లాన్ మెంబర్ సెలక్షన్స్ టైంలో ఆడపులి అని తనకు ఒక ట్యాగ్ ఇచ్చుకుంది. సో ఏంది తన ప్లాను? ఆడపులి అంటే యాక్చువల్గా ముందు జరిగిన బిగ్ బాస్ సీజన్స్లో బిందు మాధవ్కి ఆడపులి అనే ట్యాగ్ అనేది వచ్చిందనమాట, ఇచ్చారు. అలాంటిది ఇక్కడ తినే ఆ ట్యాగ్ ఇచ్చుకుందనమాట. సో తిను ముందే సీజన్స్ అన్ని అబ్జర్వ్ చేసి చూసి నేను ఇట్లా బిహేవ్ చేయాలి అని చెప్పేసి ఒక ప్లాన్ ప్రకారమే తను బిగ్ బాస్ హౌస్లోకి ఎంటర్ అయింది. అందుకే తనకు తానే ఆ ట్యాగ్ అనేది ఇచ్చుకుందనమాట. ఆ ట్యాగ్ ఇచ్చుకోవడం పక్కన పెడితే ఆ క్వాలిటీస్ తనలో ఉన్నాయా? ఆడపులి అంటే ఆడపులిలాగా బిహేవ్ చేయడం ఒకటి, అంటే గొడవలు పడడం, ఆర్గ్యుమెంట్ చేయడము, అటాకింగ్కి వెళ్ళడం, ఇది కాదు కదా ఆడపులి యొక్క గుణాలు. ఆ విధంగా తీసుకెళ్ళకూడదు కదా. కొంచెం ఆలోచించి మాట్లాడితే బాగుంటుందేమో అని అనిపించింది నాకు. దట్టు తను కంప్లీటెడ్గా హై ఎడ్యుకేషన్, వెల్ ఎడ్యుకేటెడ్, లా చదివింది. అంత ఉమెన్స్ సెక్యూరిటీ గురించి కూడా తను ఎవరన్నా వీక్గా ఉండే ఉమెన్స్ కానీ వాళ్ళను సెక్యూర్ చేసుకోలేని పొజిషన్లో వాళ్ళ గురించి నేను వాదించడం కోసము, వాళ్ళకు న్యాయం జరగడం కోసము నేను లా చదివినాను కూడా ఒక టైంలో హౌస్లో ఉన్నప్పుడు చెప్పుకొచ్చిందనమాట. సో ఆ విధంగా ఆలోచిస్తే తన బిహేవియర్ చాలా మెచ్యూర్డ్గా ఉండాలి. అమ్మాయిల పరంగా కానీ, తను మాట్లాడే విధానం కానీ, తను వదిలే వర్డ్స్ కానీ కొంచెం జాగ్రత్తగా వదిలితే బాగుండేమో అనిపించింది చూసిన ప్రకారం. సో బిగ్ బాస్ హౌస్కు వచ్చిన మొదటి రోజే వాళ్ళకి రేషన్ ఇచ్చారు, అన్నీ అయిపోయినాయి. కుకింగ్ సెషన్ యొక్క బాధ్యత బేబక్క తీసుకుంది. బేబక్క కుకింగ్ చేసేటప్పుడు ఆ కుక్కర్ కొంచెం ప్రాబ్లం ఉంది. యాక్చువల్గా ఏంటంటే కొత్త వస్తువులు అన్ని సామాన్లన్నీ కొత్తవి, ఎవరికి పరిచయం లేదు, ఆ వస్తువులతో ఎవరికి సంబంధం లేదు. ఫస్ట్ టైం అందరూ వచ్చారు, అవి అందరికీ కొత్తగానే ఉంటాయి. అక్క తీసుకుంది కాబట్టి, ఆ బాధ్యతలు తీసుకుంది కాబట్టి తను చేయడానికి ట్రై చేసింది. కాకపోతే ఆ కుక్కర్ అనేది కొంచెం సరిగ్గా అంటే దాన్ని వర్క్ చేసే విధానం వీళ్ళకి సరిగ్గా అర్థం కాలే. దానికి మాకలంటే అంత చులకనా నీకు అన్నట్టు బేబక్కకు ఒక స్టేట్మెంట్ వేసింది అనమాట సోనియా. సో అది గుడ్ స్టేట్మెంట్ కాదు. కాకపోతే మళ్ళీ సోనియా చెప్తుంది, నేను క్యాజువల్ చేస్తే తన అక్క సీరియస్గా తీసుకుంది, అట్లా వెళ్ళిపోయిందని. కానీ అలా అనడం ఎంతవరకు కరెక్ట్? అది అలా అని ఉండకూడదు. యాక్చువల్గా తను ట్రై చేస్తుంది, తను ఫుడ్ సర్వ్ చేయడానికే చూస్తుంది కదా, తను చేయడానికే తీసుకుంది బాధ్యత కూడా. తీసుకున్నప్పుడు తనకి ఆ రెస్పెక్ట్ అనేది ఇవ్వాలి. అందులో వయసులో పెద్ద ఆవిడ, కొంచెం మాట్లాడే విధానం చూసి మాట్లాడితే బాగుండు. ఆమె అందరికీ పెట్టాలని అనుకుంటే తప్ప ఆమెకి ఏమొస్తుంది పెట్టకపోతే. సో అక్కడ వాదించాల్సిన అవసరం లేదు. ఆ గొడవ అనేది లాగే చాలా పెద్దదైంది, చాలా వరకు తీసుకెళ్ళింది. అది ఇరిటేషన్ వచ్చేంత వరకు చూసే ఆడియన్స్ కూడా ఇరిటేషన్ వచ్చింది ఆ గొడవ. సో బేబక్క కూడా ఎలిమినేట్ అయిపోయింది, లేదనుకో అది వేరే విషయం. అండ్ ఇంకో విషయం, సోనియా తను స్ట్రాంగ్ కంటెస్టెంట్ని ప్రూవ్ చేసుకోవడానికి ఆ ఇంపాక్ట్ చూసే ఆడియన్స్కి కానీ, లోపల హౌస్లో ఉన్న కంటెస్టెంట్స్ కానీ ఫీల్ అయిపోయి బయట ఆడియన్స్ నుండి సపోర్ట్ రావాలి, లోపల ఉన్న హౌస్ కంటెస్టెంట్స్లో వాళ్ళ నుంచి ఆర్గ్యుమెంట్స్ గొడవకి కానీ, తనతో ఏదన్నా మాట్లాడాలన్నా కానీ, ఏదన్నా ఆర్గ్యూ చేయాలన్నా కానీ భయపడే విధంగా బిహేవ్ చేసింది అన్నట్టు నాకు అనిపించింది. సో ఇది కూడా పాయింటే చెప్పాలంటే, తను ఆర్గ్యూ చేసిన విధానము, తను అటాక్ చేసే విధానము ఎదుటి వాళ్ళకి హర్టింగ్ అని అనిపించింది. తనతో ఎందుకు రా అనుకునే విధంగా చేసేసింది అనమాట.
ఎందుకు లైట్ తీసుకుందాం అన్నట్టు. సో ఇది ఒక రకంగా భయం క్రియేట్ చేసింది వాళ్ళకి. అది అది ఇట్స్ నాట్ ఏ కరెక్ట్ వే అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఆరెంజెస్ దగ్గర మన భాష అన్నతో గొడవైంది. ఆరెంజెస్ అనేది తను తీసిన పాయింట్ కరెక్ట్. ఎందుకంటే ఆరెంజెస్తో అందరూ ఆడుకుంటున్నారు, మనకు వచ్చిన రేషను తినడానికి కదా, ఆడుకోవడానికి కాదు. అవి మీరు ఆడుకోవడం వల్ల ఎక్కడంటే అక్కడ కింద పడ్డము, ఎవరు చేతులు మారడము, అవి దాని యొక్క ఏమంటారు ఆరెంజెస్ యొక్క క్వాలిటీ పోతుంది. అంటే మీన్స్ అవి సరిగ్గా అయిపోదు కదా, కింద పడితే మన డస్ట్ అవుతుంది అంత అని చెప్పేసి అనే ఉద్దేశంతో రైజ్ చేసింది పాయింట్. అక్కడ రైజ్ చేసిన పాయింట్ కరెక్టే, తీసుకుంది, మంచిగా మాట్లాడింది. కాకపోతే భాష అన్న రియాక్ట్ అయిన తర్వాత ఆయన మీదకి పర్సనల్ అటాక్ చేసింది. అది తప్పు కదా. సోనియా వచ్చేసి ఆయనను ఏమన్నది, మీరు ఎక్కడ పడితే అక్కడ పడినవి తీసుకొని తింటారేమో, మేము మనుషులం కాబట్టి ఏంటే తినాము అంటే ఇప్పుడు ఇక్కడ ఉద్దేశించి ఏమన్నది ఆయన మనిషి కాదంట, ఆయన మనిషి కాదన్నట్టే కదా. అంటే ఆయన ఎక్కడ పడితే ఇక్కడ తింటాడంటే ఆయన ఒక జంతువా? ఆ విధంగా మాట్లాడడం అనేది పద్ధతి కాదు. అది కూడా ఒక పాయింట్ అనమాట. సో అది కూడా అనవసరమైన గొడవ. అది కూడా ఆర్గ్యుమెంట్ అక్కడి వరకు అయిపోయింది, తను చెప్పింది ఓకే కాదనలే. కాకపోతే ఇక్కడ భాష నన్ను సపరేట్గా చేసి మేము మనుషులము నువ్వు మనిషి కాదు అన్నట్టు అంటే ఎంతవరకు కరెక్ట్? అది కాదు కదా. సో అదొక పాయింట్. నెక్స్ట్ అక్కడి నుంచి పక్కకి వెళ్తే నెక్స్ట్ నిఖిల్ స్ట్రాంగెస్ట్ కంటెస్టెంట్ ఇన్ ద హౌస్. అప్పుడు స్టార్టింగ్లో వచ్చిన విధానము, తను ఆడిన విధానము చాలా పవర్ఫుల్ ఉండే. నిఖిల్ మాట్లాడే విధానం అన్ని. కాకపోతే అక్కడ ఇప్పుడు బయట యష్మి, నిఖిల్ అండ్ మన ప్రేరణ వీళ్ళు ముగ్గురికి ఆల్రెడీ చిన్నపాటి పరిచయం అయితే ఉంది, సీరియల్స్ చేస్తారు కాబట్టి. వాళ్ళకి ఆ పరిచయం ఉండడం వల్ల చిన్న ర్యాపో ఉంది. ఆ ర్యాపో ఉన్నంత మాత్రాన వాళ్ళు గ్రూప్ గేమ్ ఆడుతున్నారు, వాళ్ళు గ్రూప్గా అటాక్ చేస్తున్నారు, వాళ్ళు సపోర్ట్ చేసుకుంటున్నారు, పక్క వాళ్ళను దేకట్లేదు, పక్క వాళ్ళ మీద పార్షియాలిటీ చూపించి వాళ్ళే గ్రూప్ ఫామ్ అయ్యి వాళ్ళే గేమ్ ఆడుకుంటున్నారు అన్నట్టు నిఖిల్ని టార్గెట్ చేసి గొడవ చేసుకుంది. ఫస్ట్లో నిఖిల్ని టార్గెట్ చేసి ఆర్గ్యుమెంట్కి వెళ్ళింది, ఆర్గ్యుమెంట్ అయింది. ఎందుకంటే నాకు తెలిసి నిఖిల్ స్ట్రాంగ్ కాబట్టి తనతో ఆర్గ్యుమెంట్ చేస్తే ఫైనల్కి వచ్చేసరికి నిఖిల్ వర్సెస్ సోనియా అయ్యే అవకాశం ఉంటుంది అని. సోనియాతో ఆ గొడవ తర్వాత నిఖిల్ కంప్లీట్గా చేంజ్ అయిపోయాడు, కొంచెం తగ్గుతూ వచ్చాడు. ఈమెతో ఎందుకు గొడవ అన్నట్లు మారిపోయాడు. అసలు ఫస్ట్లో ఉన్న నిఖిల్కి ఇప్పుడున్న నిఖిల్కి చాలా చేంజెస్ ఉన్నాయి. అడ్జస్ట్మెంట్స్ ఏదో అన్నాడు కదా, ఒకరితో మాట్లాడితే గొడవ, ఒకరితో మాట్లాడకపోతే గొడవ, ఒకరితో జాలీగా ఉంటే గొడవ, ఒకరితో కోప్పడితే గొడవ అన్నట్టు. అంటే ఇప్పుడు తను ఒకరి గురించి ఆలోచించి తగ్గి తన గేమ్ ఆడడం మర్చిపోయాడు, గేమ్ కంప్లీట్గా వదిలేసినట్టు బిహేవ్ చేస్తున్నాడు. మీన్స్ గేమ్లో ఉన్నాడు అంతే, తన గేమ్ తను ఆడట్లేదు. ఫస్ట్లో ఉన్న పవర్ఫుల్ నిఖిల్ అయితే కనపడట్లేదు బికాజ్ ఆఫ్ సోనియా. ఆ మూవతో గొడవ ఎందుకు అని చెప్పేసి అక్కడ తగ్గాడు. ఒకరి నుంచి ఒకరికి రాంగ్ పోర్ట్రే అయిపోతుందని చెప్పి అక్కడి నుంచి ఎక్కువ ఇన్వాల్వ్మెంట్ అవ్వడం తగ్గించాడు, ఆర్గ్యుమెంట్స్ చేయడం తగ్గించేశాడు అనమాట. సో నిఖిల్ను మర్చిపోయేలా చేసింది అనమాట. సోనియా ఇంపాక్ట్ బాగా గట్టిగా పడింది. తర్వాత పక్కకు వస్తే బేబక్క మొత్తానికే నెగిటివ్ అయిపోయింది నిఖిల్తో గొడవ పడడానికి కారణం కూడా సోనియానే. ఎందుకంటే ఇద్దరు ఒకటే క్లాన్ మెంబర్స్ అయ్యారు. ఇప్పుడు నిఖిల్ క్లాన్లోనే బేబక్క ఉంది, సోనియా ఉంది. ఇద్దరు ఒక చోట ఉన్నప్పుడు ఇద్దరికి పడకపోతే ఎలా? సో ఇద్దరు ఒకటే క్లాన్లో ఉన్నప్పుడు బేబక్కకు ఆల్రెడీ తనతో ప్రాబ్లం ఉంది. సో ఇద్దరికి ఆర్గ్యుమెంట్స్ జరుగుతున్నాయి, ఇద్దరికి ఆ ర్యాపో కుదరట్లేదు సోనియాకి బేబక్కకి. కానీ ఇది నిఖిల్ సాల్వ్ చేయాలి. నిఖిల్ కూడా ఇనిషియేట్ తీసుకోలేకపోయినాడు ఈ విషయంలో. ఎందుకంటే అప్పటికే నిఖిల్ సోనియాకి కొంచెం క్లోజ్ అవుతూ వచ్చాడు. క్లోజ్నెస్ వల్ల ఏమో తనతో ఏది చెప్పలేకపోయాడు బేబక్క గురించి, అండ్ బేబక్క ఇష్యూ గురించి అయితే సాల్వ్ చేయలేకపోయాడు. అది చూసిన బేబక్క ఫస్ట్లో నిఖిల్ యొక్క లీడర్షిప్ క్వాలిటీస్ నచ్చి తన టీంలోకి వెళ్ళాలనుకుంది. అది వెళ్ళింది కూడా. వెళ్ళిన తర్వాత తను ఇలా చేంజ్ అయిపోయాడు. తను ఎందుకు ముందు నిఖిల్లా లేడు, పార్షియాలిటీ చూపిస్తున్నాడు, సోనియాకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తున్నాడు, నాకెందుకు ఇవ్వట్లేదు, నేను చెప్పినా పట్టించుకోవట్లేదు, ఈ ఇష్యూ సాల్వ్ చేస్తే బాగుంటుంది కదా, మన టీం స్ట్రాంగ్ అవుతుంది కదా అని అందుకు ఆలోచించట్లేదు. ఎన్ని పాయింట్స్ తనకు టార్గెట్ చేశాయన్నమాట బేబక్క మైండ్లో. అందుకే ఫైర్ మొత్తం బరస్ట్ అయిపోయి నిఖిల్తో గొడవ పెట్టేసుకుంది అనమాట. తనకి పార్షియాలిటీతో నువ్వు ఇట్లా ప్రిఫరెన్స్ చేస్తున్నావు, నన్ను పట్టించుకోవట్లేదు అని చెప్పి. దానివల్ల మొత్తానికే బేబక్క నెగిటివ్ అయిపోయింది. నామినేషన్ ఉండడం వల్ల ఆడియన్స్ అది నెగిటివ్ వేలో పోర్ట్రే అవ్వడం వల్ల ఆడియన్స్కి ఖచ్చితంగా తను ఎలిమినేట్ అవ్వడానికి అదే కారణమైందని నేను అనుకుంటున్నాను. అండ్ ఇంకో పాయింట్, విష్ణుప్రియ అండ్ సోనియా మధ్య గొడవ అయింది. యాక్చువల్గా సోనియా ఒక ప్లేస్లో కామ్గా కూర్చొని ఉంది. విష్ణుప్రియ వెళ్ళి ఒక బాటిల్ పట్టుకుని మైక్ లాగా క్వశ్చన్ అడిగింది. నిఖిల్ అంటే నీకు ముందు పడేది కాదు, నచ్చేవాడు కాదు, సడన్గా మీ ఇద్దరి మధ్య ఈ బాండ్ ఎలా కుదిరింది, మీ ఫ్రెండ్షిప్ ఎలా సెట్ అయింది అని చెప్పి అడిగితే నో కామెంట్స్ అని చెప్పి సోనియా అక్కడి నుంచి వెళ్ళిపోయింది. అంతవరకు ఓకే. మళ్ళీ వెనక్కి వచ్చి వెంటనే మీ అడల్ట్ రేట్ కంటెంట్కి నేను సమాధానం చెప్పాను, అంటే మీ అడల్ట్ కంటెంట్ నేను ఆ టైప్ కాదు అన్నట్టు ఒక స్టేట్మెంట్ ఇచ్చిందనమాట. అది
హర్టింగ్ స్టేట్మెంట్. యాక్చువల్గా అంత దారుణమైన స్టేట్మెంట్ ఇవ్వకూడదు. ఆడ విష్ణుప్రియ క్యాజువల్గానే అడిగింది. నేను చూసిన వాళ్ళు ప్రతి ఒక్కరికి అదే అనిపించి ఉంటుంది, నాకు అదే అనిపించింది. తను అడిగిన విధానం కూడా నార్మల్గానే అడిగింది, అది ఏ ఉద్దేశం లేదు, డబుల్ మీనింగ్ లేదు అసలు ఆడ క్వశ్చన్లో కూడా. కానీ ఇది అనవసరమైన తను అనవసరంగా దాన్ని అడల్ట్ వేలో చూసి అడల్ట్ కామెంట్స్ చేయడానికి మీరు ఇట్లా నన్ను యూజ్ చేసుకోవడం కరెక్ట్ కాదు, నేను అలాంటి టైప్ కాదని చెప్పేసి వెళ్ళిపోయింది అనమాట. అది విష్ణుప్రియకి హట్టింగ్ వచ్చి తర్వాత దాని గురించి ఇష్యూ జరిగింది, దాని గురించి తెలుసు మీకు ఏం జరిగింది అనేది. అక్కడ విష్ణుప్రియ నోట్ జారింది, సమ్ ఎక్స్ప్రెషన్స్ సమ్ వర్డ్స్ ఎక్స్చేంజ్ అయినాయి కాబట్టి అక్కడ వరకు విష్ణుప్రియ తప్పే ఆ విషయంలో. ముందు ఇట్లా స్టార్ట్ చేయకపోయింటే ఆ గొడవ అయ్యేది కాదు కదా. సో తను చూసుకొని మాట్లాడిండొచ్చు కదా సోనియా అని నాకు అనిపించింది. అది కరెక్ట్ కాదు, అక్కడ తన తప్పే ఉంది. గొడవ స్టార్ట్ అవ్వడానికి కారణం తనే స్టార్టింగ్లో, లేకపోతే ఆ గొడవ అంత అయ్యి ఉండేది కాదు. సో ఈ ఇష్యూ నాగార్జున వరకు వెళ్ళింది. నాగార్జున గారు కూడా విష్ణుప్రియ సైడ్ కొంచెం తప్పు చూపించాడు. తర్వాత విష్ణుప్రియ మీద చాలా కొన్ని మాటలు కూడా అన్నది. నీకైతే ఫ్యామిలీ లేదు అంటే ఈ నామినేషన్స్ టైంలోనో ఏదో అన్నది, నీకైతే ఫ్యామిలీ లేదు, మాకు ఫ్యామిలీని చూడడానికి, సో నీలాగా నేను బిహేవ్ చేయలేను అన్నట్టు తను పోర్ట్రే చేసిన. అంటే తనకు ఫ్యామిలీ లేదు నిజంగా. ఏంటంటే విష్ణుప్రియ వాళ్ళ మమ్మీ రీసెంట్గా చనిపోయింది, వాళ్ళ డాడీ కొంచెం ముందు ఎప్పుడో చనిపోయాడు. అట్లా అంటే వాళ్ళకి పర్సనల్గా హర్టింగ్ అనిపిస్తాయి కదా, అది పర్సనల్ మ్యాటర్ కదా. ఫ్యామిలీని గుర్తు చేసి వాళ్ళని హర్ట్ చేయడమే కదా. అట్లాంటప్పుడు వాళ్ళు లోకి వెళ్ళిపోతారు కదా, అంటే వాళ్ళు తగ్గిపోతారు అక్కడ, ఇంకా వేరే ముళ్ళకి వెళ్ళిపోతారు కదా, ఆ అటాక్ చేయడానికి ఆర్గ్యూ చేయడానికి రాలేరు కదా. అట్లా పర్సనల్ అటాక్ చేయడం తప్పు, అది కూడా అదొక పాయింట్. దట్టు ఇంకొకటి విష్ణుప్రియ షోలో ఉన్నప్పుడు ఇది హౌస్లో ఆ డ్రెస్సింగ్ తను వేసుకునే డ్రెస్సుల గురించి అండ్ తను పక్కన వాళ్ళు అన్కంఫర్టబుల్గా ఫీల్ అవుతున్నా పోయి కూర్చుంటుంది. అట్లే నీ గురించి వాళ్ళు ఫీల్ అయినా కూడా నువ్వు పట్టించుకోండి కూర్చుంటావు, ఆ డ్రెస్సింగ్ సెన్స్ ఏంటి, మేము అట్లా వేసుకోం కదా అన్నట్టు తనకు. అంటే తన డ్రెస్సింగ్ తన ఇష్టం కదా, అక్కడ ప్రాబ్లం లేదు. దాన్ని అదే పనిగా చూపించి చెప్తే చూసే ఆడియన్స్కి అది నెగిటివ్గా పోర్ట్రే అవుతుంది విష్ణుప్రియ గురించి. అది తన వే ఆఫ్ డ్రెస్సింగ్ అది కాదనట్లే, కానీ అదే పనిగా నువ్వు చూపించకూడదు కదా సోనియా గారు. ఇది తప్పండి, ఇది కూడా తప్పే మీ విషయంలో అయితే. అది పర్సనల్ అటాకింగ్ అంటారు దీన్ని అంతా, ఇది అసలు రాంగ్ వే. సో ఈ ఫస్ట్ వీక్లో జరిగిన గొడవలంతా ప్రతి దాంట్లో ప్రతి ఆర్గ్యుమెంట్లో సోనియా కనపడింది, సోనియా దిగింది. అండ్ ఇంకో విషయం, ఈ నామినేషన్స్లో జరిగిన దాంతో మన సీతాని నామినేట్ చేయడానికి కారణం కూడా అభయ్ విషయం. అభయ్ నవీన్ ఒక టాస్క్ ఇచ్చే వాళ్ళ చీఫ్ పవర్ఫుల్ చీఫ్ అయిన తర్వాత వాళ్ళకి కొన్ని పవర్స్ ఇచ్చాడు కదా, ఆ పవర్స్ యూజ్ చేసుకునే విధానంలో తను ఏదో ఆమ్లెట్ వేసుకోనికి ప్యాన్ తీసుకున్నాడు. ఆ టైంలో ఆ గొడవ అయింది కదా వాళ్ళిద్దరి మధ్య, సీతకి అభయ్కి. ఆ గొడవ తీసి కూడా నామినేట్ చేసింది సీతని. ఇప్పుడు ఆ గొడవ జరిగినప్పుడు అయితే తను ఇన్వాల్వ్ కావాలి, అక్కడ ఎవరు సోనియా ఇన్వాల్వ్ కాలేదు. కానీ ఇక్కడ తనకు ఆ రీజన్ గుర్తొచ్చింది, విష్ణుప్రియను మాత్రం నామినేట్ చేయలేదు మళ్ళీ ఈ విషయంలో. ఎందుకంటే అంత జరిగినా విష్ణుప్రియను నామినేట్ చేయలేదు, ఇంత పెద్ద గుండెరా అని అనుకోవాలనే ఉద్దేశంతో ఏమో మరి, అట్లా జనాలకి పోర్ట్రే కావాలనే ఉద్దేశంతో విష్ణుప్రియను నామినేట్ చేయలేదేమో. కానీ ఇక్కడ విష్ణుప్రియ సింపతి గేమ్ ఆడి గెయిన్ చేసిండొచ్చు, తను ఏడ్చలేదు. తనను పర్సనల్ అటాక్ అయినా కూడా తను ఏడ్చలే. తన గేమ్ తను నార్మల్గా ఆడుకుంటూ పోతుంది. అది ఒక గ్రేట్నెస్ అనమాట, నైస్ గెస్చర్. తను చాలా బాగా ఆడుతుంది ఆ విధంగా చూసుకుంటే. బట్ సోనియా మాత్రం ఇక్కడ మన సీతని ఈ విషయం మీద నామినేట్ చేయడం అనేది కరెక్ట్ కాదు అనిపించింది నాకు. తనను తాను ప్రూవ్ చేసుకోవడానికి వచ్చింది కాబట్టి కొంచెం బాగా మంచిగా మాట్లాడే విధానం నేర్చుకుంటే బాగుంటుందని నాకు అనిపించింది. దట్టు ఉమెన్ టు ఉమెన్ కూడా, అంటే ఆడవాళ్ళకి శత్రువులు అంటారు కదా, ఆ విధంగా వెళ్ళకూడదు. అది బయట వరకు ఓకే, మీరు అందరూ ఒక చోట ఉన్నారు ఇప్పుడు బిగ్ బాస్ హౌస్లో, అందరినీ వదిలేసి మెంటల్గా ఎవరిని కూడా టార్గెట్ చేయకూడదు. అది ఏదానికైనా ఒక లిమిట్ ఉంటుంది. ఆ లిమిట్లో వెళ్తే తను కంట్రోల్ చేసుకోగలిగితే వర్డ్స్ తనకు లాంగ్ రన్లో బాగుంటుంది, బిగ్ బాస్ హౌస్లో కానీ బయట కానీ. ఇది మొత్తం బిగ్ బాస్ హౌస్ అంటేనే పర్సనాలిటీ డెవలప్మెంట్, తనను తాను ఒరిజినల్గా మిర్రర్లో చూసుకుంటే ఎలా ఉంటుందో అలా మనిషి బయటకు వచ్చే విధంగా ఇది ప్లాన్ చేశారని బిగ్ బాస్ యాక్చువల్గా. అలాంటప్పుడు వాళ్ళ నుంచి వాళ్ళు ఏం నేర్చుకుంటారు, వాళ్ళు ఎలా ఉంటారు, వాళ్ళను ఎలా తెలుసుకుంటారు, ఎలా మలుచుకుంటారు అనేది కదా ఈ విషయంలో బయటకు వచ్చేటప్పుడు మనకు తెలిసేది. ఒరిజినల్గా గేమ్ ఆడగలిగితే నీట్గా బాగుంటుందని నా ఒపీనియను. సో ఇవన్నీ రీజన్స్ చూసిన తర్వాత సోనియా మీద మీకు ఏమనిపించింది, మీ ఒపీనియన్ ఏంటి అనేది కింద కామెంట్స్లో చెప్పండి. నేను ఇది సోనియా తప్పు చేసింది అంటే సోనియా సపరేట్గా టార్గెట్ చేయాలని చెప్పి ఉద్దేశంతో చేసింది. తను చేసిన తప్పులు ఏమున్నాయి, తను ఎందుకు ఇలా బిహేవ్ చేస్తుంది, ఇలా చేయకుండా ఉంటే బాగుంటుంది కదా అనే ఉద్దేశంతో నాకు అనిపించిన వేలో నేను అబ్జర్వ్ చేసిన విధానాన్ని బట్టి వీడియోలో వీక్ మొత్తం జరిగిన విధానాన్ని బట్టి ఆ వీడియోస్ చూసి నేను ఇవే చెప్తున్నాను అనమాట. ఇంకోటి ఏంటంటే నా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి,
వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేసేయండి. మాట్లాడుకుందాం.